అమ్మతోడి ఛానల్కి స్వాగతం. పిల్లలు ఇంటికి రాలేదు, భార్య భర్తలు అనుకుంటారు. వాడు అసలు ఇంటికే రావటం లేదు, వచ్చినా తాగేసి వస్తున్నాడు. ఆ అబ్బాయి అసలు ఫ్రెండ్స్ ఏదన్నా పని పాట లేదు, వీడు బేవర్స్గా తిరుగుతున్నాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. వీడికి ఏమి చెప్తుంటే ఆలకించడు. వాడి కోసం నేనైతే ఎదురు చూడను, నా వల్ల కాదు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నా వల్ల కాదు. రైతే తాగేసి వస్తాడు, ఇక పగలంతా పడుకుంటాడు, తినేస్తాడు, వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ అంటాడు, బయట ఏం చేస్తున్నాడో ఏమో. అదేమంటేనేమో ఇంట్లో పొద్దస్తమానం ఇంట్లో ఉండాలా, నేను ఇక ఇంట్లోనే కూర్చొని ఉండాలా, ఇంకా బయట ఫ్రెండ్స్ లేరా అది అని అంటాడే కానీ ఏదన్నా పనిపాట చేసుకుందాము, ఏదన్నా చదువు తగ్గ ఉద్యోగం చేసుకుందాం అవన్నీ లేదు. ఇవన్నీ చేయాలంటే వాడికి ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే కానీ వాడికి బరువు బాధ్యత తెలుస్తుంది, ఇంటి పట్టున ఉంటాడు, ఏదన్నా బాధ్యతగా ఉద్యోగం చేసుకుంటాడు. ఇలాంటి మెంటాలిటీతో తల్లిదండ్రులు ఉంటున్నారండి ఇప్పుడు. అంటే వాడికి పెళ్లి చేస్తే వాడికి బాధ్యత తెలిసిద్ది, మనం మార్చలేము, ఆ పిల్ల వచ్చి మార్చుకుంటుంది, ఆ పిల్ల బాగు చేసుకుంటుందండి, నా వల్ల కాదు ఇంకా వాడితో ఏగి ఏగి అయిపోయింది నా పని అని తల్లి తండ్రితో అంటుంటుంది, భార్య భర్తతో అంటుంటుంది. అనేటప్పుడు ఆ పిల్ల చెట్ట మార్చిద్ది. ఆ పిల్ల గొంతెందుకు గొయ్యాలి? నీ కొడుకు గాలి తిరుగుళ్ళు తిరిగేకి ఉద్యోగం పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతూ ఉంటుంటే ఎవరో కన్నా ఆ పిల్ల వచ్చి నీ కొడుకుని ఎలా మారుస్తుంది? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మార్చలేని తల్లిదండ్రులు అమ్మాయి మార్చిద్దా? లేదండి. ఈ రోజుల్లో పిల్లలు, ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉంటున్నారు. అది కూడా కాక బాగా ఆలోచిస్తున్నారు. ఒక్క నెలలోనో ఒక వారంలోనో తెలిసిపోయిద్ది వాడు ఎలాంటి మెంటాలిటీ వాడు ఏం చేస్తున్నాడా, బయట ఎన్ని గంటలకు వస్తాడు, వాడు ఏం పని చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడా, లేకపోతే వాడు రోడ్ల మీద బేవర్సకు తిరుగుతున్నాడా, తాగి వస్తున్నాడా, అమ్మాయి తెలుసుకుంటుంది. తెలుసుకొని ఎవ్వరు వెనకటి కాలంలో లాగా పెళ్ళైపోయింది ఇంకా జీవితం వాడితోనే ముడిపడి ఉంటుంది, ఇంకా ఏదో అత్తమామలు ఉన్నారు తోడుగా వాళ్ళకి సేవ చేసుకుంటా, భర్తకి సేవ చేసుకుంటా, ఆ పిల్లలు పుడితే ఆ పిల్లలకి చేసుకుంటా ఉండొచ్చులే అని వెనకటి కాలపు వాళ్ళు అనుకునేవాళ్ళండి. ఇక ఆ తట్టతోనే ఆ ఒడ్లు ఎండాలి, ఆ మొగుడుతోనే జీవితం అయిపోయిద్ది అనేసి వాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించట్లా. ఎందుకంటే వారం నెల రోజుల్లోనే అతను వాళ్ళ మెంటాలిటీ ఏందా, వాళ్ళ కుటుంబం ఏందా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోయిద్ది. తెలిసిపోయేది కేసు వేసుకుంటారు. కేసు వేసేది కోర్టుల చుట్టూ తిప్పుతారు. నీ బాధ్యత తీరిపోయింది, ఆ పిల్ల చూసుకుంటుంది అనేది కాదు, ఇంకొక బాధ్యత ఉండదు. ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగే బాధ్యత. ప్రతి తల్లిదండ్రి కూడా ఇలాంటి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఆలోచించండి. మీరు చెయ్యాలనుకుంటే మీరు మార్చండి అబ్బాయిని. వాడికి ఏదన్నా పని పాటు ఉంటేనే మీరు ఇంట్లోకి రానియండి, తరిమేసేయండి. నువ్వు పని పాట నేర్చుకొని, నువ్వు ఏదన్నా ఉద్యోగం చేసుకొని, నువ్వేదన్నా ఒక బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని 4 రాళ్ళు సంపాదించేటప్పుడు ఇంటికి రా, లేకపోతే రావద్దని చెప్పేసి కారాఖండికి చెప్పేసి ఇంట్లో నుంచి తరిమేసేయండి. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళతో మళ్ళీ ఈ అబ్బాయి బాధగాక మళ్ళీ కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సి వచ్చింది. అలాగే ఒక కేసు జరుగుతుందండి ఇప్పుడు. వాడే మారుతాళ్లే అని చెప్పి పెళ్లి చేశారు, ఆ పిల్ల గొంతు కోసారు. ఇంకేం చేస్తాము, ఆ అమ్మాయి పడుండే వాళ్ళే. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ధైర్యంగానే ఉంటున్నారు, నిలబడుతున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలించుకోవడమే బెస్ట్, వీళ్ళు మారే రకాలు కాదని కోర్టుకేసింది. కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి ఇప్పుడు. అసలు మీరు ఇలాంటి కొడుకులున్న తల్లిదండ్రులు మార్చాలంటే వాళ్ళని మార్చలేరు. మరి పెళ్ళిళ్ళు కాకుండా అట్నే పెట్టుకుందామా అనుకుంటారేమో. వాడు మారినాకే పెళ్ళిళ్ళు చేయండి. ఎవరో ఆడపిల్ల గొంతు మాత్రం కొయ్యబాకండి. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిద్ది, వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు ఇవ్వాల్సి వచ్చిద్ది, నలుగురిలో పరువులు పోతాయి. నిన్నగాక మొన్న పెళ్ళైంది అప్పుడే విడాకులు ఇస్తుందంటే మీకే పరువు నష్టము. అలాంటి బేవరసోడి దగ్గర ఎవరు ఉంటారని వాళ్ళు కూడా ఇలా చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు
అడుగు ముందుకేసేటప్పుడు ఆలోచించి చేయండి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు. అందరికీ నమస్కారం అండి.